సంజయ్ గాంధీ ఈ పేరు ఈ తరానికి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ 1970లో కొత్త తరానికి ఆయన ఆదర్శ నేతగా కనిపించారు. ఇంకా చెప్పాలి అంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినా కూడా మొత్తం తానే ప్రభుత్వాన్ని నడిపారు. కేవలం 29 ఏళ్లకే 50 ఏళ్ల మెచ్యూరిటీ ఉన్న నేతల ఆయన ఆలోచించేవారు. అలా అని మంచివాడా అంటే కాదంటారు కొంతమంది. ఆయన్ను 100 రకాలుగా పిలిచేవారు. కొంతమంది ఆయన్ను కోపిష్టి అంటే మరొకరు నిరంకుశ నేత అనేవారు. రాజ్యాంగబద్ధ పదవి లేకున్నా కూడా అమ్మ కొంగు చాటు ప్రధానిగా ప్రతిపక్ష నేతలు గేలి చేసేవారు. కానీ ఆధునిక భావాలున్న వ్యక్తి అంటారు మరికొంతమంది. దేశంలో పేదరికం పోవాలి, తనకు వెంటనే 10 ఏళ్లలో ఫలితాలు కావాలని తపించే నేత. అందుకోసం నిరంకుశ పద్ధతులను అవలంబించారు. జనాభివృద్ధి విపరీతంగా పెరిగిపోతుందని బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు. ఎయిర్పోర్టు పక్కన మురికి వాడలను ఎత్తేశారు. బలవంతంగా వారిని మరో చోటికి తరలించారు. అలా అని వారిని గాలి కుదిలేయలేదు. ఇరుకు సందుల్లో శుభ్రత లేకుండా ఉండొద్దు, మంచి ఇళ్లు కట్టిస్తామన్నారు. కానీ కట్టించాకే కదులుతామని ఉద్యమాలు కూడా చేశారు ప్రజలు. దాదాపుగా అందరూ అనేది ఏంటంటే సంజయ్ గాంధీ బ్రతికుంటే ఒక తరం కాదు 2-3 తరాలు నాశనమయ్యేవని అనేవారు. కానీ యూరోప్ తరహా భారతీయులకు క్రమశిక్షణ నేర్పాలనుకున్నారు. మంచి వీధులు, ట్రాఫిక్ నిబంధనలను పాటించటం, పరిశుభ్రత, మంచి విద్య, ఆధునిక పరిశ్రమలు ఉండాలని సంజయ్ గాంధీ తప్పించేవారు. కానీ ఆయనలో మరో కోణం కూడా ఉంది. అదే ఆయనకు శత్రువును చేసింది. అదే కోపం. ఆ కోపం ఎంతలా ఉంటుందంటే తల్లి ఇందిరాగాంధీ కాళ్లు పట్టుకుంటారు. కోపం వస్తే చెంప చెళ్ళు మనిపిస్తారు. అమ్మంటే పిచ్చి. కానీ తల్లి తన మాట కాదంటే మాత్రం తట్టుకోలేడు. సరిగ్గా ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ఒక డిన్నర్ పార్టీలో తన తల్లి తీసుకున్న నిర్ణయాన్ని ఒప్పుకోలేదు. ఆమెకు చెప్పిన ఇందిర తన నిర్ణయమే ఫైనల్ అన్నారట. అంతేకాదు తెలియని విషయాల్లో జోక్యం చేసుకోవద్దన్నందుకు ఇందిరను 6 సార్లు చెంపల మీద వాయించాడని ప్రముఖ పులిట్జర్ బహుమతి విన్నర్ శ్యామ్ లూయిస్ ఒక పుస్తకంలో రాసుకొచ్చారట. ఈ విషయం ఆయన చెబితే గానీ బయటకు రాలేదు. అసలు ఎంత కోపమన్నా తల్లిని ఒకసారి కాదు ఏకంగా 6 సార్లు కొడతారా అని కాంగ్రెస్ నేతలు ఆ రోజుల్లో విమర్శించారు. ఇది ఇందిర వ్యక్తిత్వాన్నే కాదు సంజయ్ గాంధీని విలన్ గా చూపేందుకు పుస్తకాలు అమ్ముకునేందుకు రాసిన అబద్ధమని కూడా తీవ్రంగా విమర్శించారనేది మరొక కథనం. ఇక సంజయ్ గాంధీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే అతని లైఫ్ ను కాస్తంత డీప్ గా చదవాల్సిందే. సంజయ్ గాంధీ డిసెంబర్ 14, 1946లో అలహాబాద్ లో పుట్టారు. తన తల్లి ధైర్యాన్నే కాదు తన తాత నెహ్రూ ఆధునిక భావాలను కూడా దగ్గరగా చూశారు. రాజీవ్ గాంధీ చాలా ప్రశాంతంగా ఉంటారు. గజిబిజి జీవితం ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. ప్రశాంతంగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడేవారు. కానీ సంజయ్ గాంధీ మాత్రం తల్లి పవర్ ను చూసి తాను అమ్మలా ఉండాలి, తాను పెద్ద నాయకుడిని కావాలని కలలో కనేవారు. అందుకోసం ఎప్పుడూ కార్యకర్తలతో గంటల తరబడి గడిపేవారు ఆయన. రాజీవ్ గాంధీ రాజకీయాలను పెద్దగా ఇష్టపడేవారు కాదు. సంజయ్ కు చాలా ఇష్టం. రాజీవ్ గాంధీకి కోపం అంటే తెలియదు. చిరునవ్వు ఆయన మొహం మీదే ఉండేది. కానీ సంజయ్కి మాత్రం ఇందిర కంటే 100 రెట్లు కోపం. ఆయనకు కోపం వస్తే ఊగిపోయేవారు. యాంగర్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉండేవి. కానీ తనకు నచ్చిన వారి దగ్గర మాత్రం కోపం చూపించేవారు కాదు. ఆయనలో అదో భిన్న కోణం. ఇక సంజయ్ గాంధీ అంటే ఇందిరకు చాలా చాలా ఇష్టం. ఎప్పుడూ తన వెంటే ఉండాలని కోరుకునేది. సంజయ్ గాంధీ మెచ్యూరిటీ చూసి ఆమె ఆశ్చర్యపోయేవారు. అయితే మొదట్లో ఇందిర సంజయ్నే కాదు రాజీవ్ను కూడా రాజకీయాలకు దూరంగా చదువుపై దృష్టి పెట్టమని డెహ్రాడూన్లోని డూన్ స్కూల్లో చదివించారు. రాజీవ్ చదువులో పర్వాలేదు. కానీ సంజయ్ మాత్రం స్కూల్లో ఉన్నప్పుడు కనీసం అన్నతో కూడా మాట్లాడేవాడు కాదు. ఒక్కడే ఉండేవాడు. గంటల తరబడి తన గదిలో ఎవరితో మాట్లాడకుండా ఉండేవాడు. స్నేహితులు ఎవరు కూడా ఉండేవారు కాదు. ఎవరితో మాట్లాడినా సరే పొడి పొడిగా మాట్లాడి వెనక్కి వచ్చేవారు. చదువుపై శ్రద్ధ ఉండేది కాదు. 10వ తరగతి అత్యవసర మార్కులతో 2వసారి పాస్ అయ్యాడు. కానీ సంజయ్కు కార్లంటే పిచ్చి. కార్లలో తిరగటం, కార్లు తయారు చేయాలి, కార్లు రిపేర్ చేయాలి అని ఆరాటపడేవాడు. దీంతో తన తల్లి ద్వారా బ్రిటన్ వెళ్లి రోల్స్ రాయ్స్ కంపెనీలో అప్రెంటిస్ గా జాయిన్ అయ్యాడు. అక్కడ కార్లు నేర్చుకునేందుకు ఆయిల్ పూసుకుని రోజుకి 12 గంటలు రీసెర్చ్ ల్యాబ్ లో గ్యారేజ్ లో గడిపాడు. కారులోని భాగాలు, రోల్స్ రాయ్స్ రిపేర్ గురించి నేర్చుకుని వచ్చాడు. ఇంతలో ఇందిర హవా భారతదేశంలో మొదలైంది. తిరుగులేని నేతగా ఇందిరాగాంధీ హవా సృష్టిస్తున్నారు. అయితే ఎమర్జెన్సీ నిర్ణయాన్ని సంజయ్ గాంధీ తీసుకున్నారని, ఆ తర్వాత కూడా ఎమర్జెన్సీని విధించి ఒకే ప్రభుత్వంతో దేశాన్ని దారిలో పెట్టాలనుకున్నారు సంజయ్ గాంధీ. పేదరికం పోవాలన్నా, అవినీతి తగ్గాలన్నా ఫుల్ పవర్స్ ఉండాలని, ప్రజాస్వామ్యం ఎక్కువైతే పనులు సాగవని ఆయన అభిప్రాయపడేవారు. కానీ స్వతంత్రోద్యమంలో పాల్గొన్న నేతలు ఉన్న ఆ సమయంలో హేమా-హేమీల స్పీచ్లకు భయపడి ఇందిరాగాంధీ వెనక్కి తగ్గారు. ఎందుకంటే జగజ్జీవన్ రామ్ నుంచి లాల్ బహదూర్ శాస్త్రిలే కాదు, జయప్రకాష్ నారాయణ ఇలా వారంతా దేశంలో ప్రజాస్వామ్యం విరజిల్లాలని ప్రజలను మేల్కొల్పారు. వారి మాటలకే ఇందిరాగాంధీ దారుణంగా ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన కూటమి పార్టీ నిలబడలేకపోయింది. మళ్లీ ఇందిరాగాంధీ హవా మొదలైంది. ఇంకేముంది, యూత్ కాంగ్రెస్ లీడర్ గా దేశం మొత్తం సునామీలా చుట్టేశారు సంజయ్ గాంధీ.
ఆ రోజుల్లో సంజయ్ గాంధీ కారణంగానే చంద్రబాబు నుంచి కేసీఆర్ వరకు కాంగ్రెస్ లో చేరి వారి బాటలో నడిచారు. ఇటు ఇందిర కూడా తనలాంటి వయసు మీరిన వారు కాకుండా యువతకు అవకాశాలు ఇవ్వాలని భావించేవారు. ఇదే క్రమంలో దేశంలో ఆధునిక పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, మారుతి కంపెనీని ఏర్పాటు చేయాలని భావించారు. దానికోసం నాటి హర్యానా ప్రభుత్వం ఢిల్లీకి సమీపంలో భూమిని కూడా ఉచితంగా ఇచ్చారు. కానీ ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించినా కూడా పనులైతే సాగలేదు. ఇటు సంజయ్ గాంధీ కూడా ఎన్నో ఎక్విప్మెంట్స్ తెప్పించారు. సరైన ఇంజనీర్లు మాత్రం దొరకలేదు. దీంతో జనం సొమ్మును అప్పనంగా కొడుకుకు అప్పజెబుతున్నారని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. అయినా కొడుకును వెనకేసుకొచ్చారు ఇందిర. ఇక కంపెనీ నిలబడడం లేదని జపాన్కు వెళ్లి ఏకంగా నెల రోజులు అక్కడే ఉండి గడిపి సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చి కార్లు తయారు చేస్తే 50% వాటా ఇస్తామని సుజుకీని తీసుకొచ్చారు ఆయన. అయినా సంజయ్ గాంధీపై విమర్శలు వచ్చాయి. అయితే విమర్శలకు బెదిరే రకం కాదు సంజయ్. ఎందుకంటే మొదటి చూపులోనే ఒక మోడలింగ్ ఫ్యాషన్ షోలో మేనకా గాంధీని చూసి ఫ్లాట్ అయ్యారు. హీరో రేంజ్ లో వెళ్లి నువ్వంటే నాకిష్టం, పెళ్లి చేసుకుంటావా అని అడిగేశాడు. అంతే, గాలి తిరుగుడులు లేవు, ప్రేమ కబుర్లు అంతకంటే లేవు. ఇష్టపడి వెంటనే తన తల్లి దగ్గరకు తీసుకువెళ్లి ఈమెనే నీకు కాబోయే కోడలని చెప్పేశాడు సంజయ్. ఆ రేంజ్ సినిమాటిక్ అగ్రెసివ్ బిహేవియర్ తో ఆశ్చర్యపరిచేవారాయన. ఇక ఇందిర కూడా రాజీవ్ నిర్ణయాలను అనుమానించేవారేమో కానీ చిన్నవాడైనా సంజయ్ ఏది చేసినా పర్ఫెక్ట్నిస్ట్ అని ఆమెకు తెలుసు. ఎవరినైనా హ్యాండిల్ చేయగల దమ్ముందని నమ్మేవారు. ఇక సంజయ్ గాంధీ కూడా జనంలోకి వస్తే పోలీస్ బందోబస్తును అస్సలు పట్టించుకునేవారు కాదు. వేల సంఖ్యలో జనం ఉన్నా భయం లేకుండా గుంపులో నడిచేవారు. ప్రతి ఒక్కరి భుజం మీద చేయి వేసేవారు. ఎవరైనా పక్కన నడిస్తే అతనే నా కార్యకర్త అని ఫీల్ అయ్యేవారు. అదే ఆయన్ను మంచి నేతగా తయారు చేసింది. అందుకే ఇందిరకు అతనంటే చాలా ఇష్టం. ఇక మారుతి సుజుకి వద్దని ఎంతమంది కోర్టులకు వెళ్లినా, పార్లమెంటులో నానా యాగి చేసినా కారు తయారు చేసి చూపించి తాను ఆ కారులోనే తిరిగారు. 1973 నుంచి 1977 వరకు హవా సాగించారు. ఇందిర మళ్లీ అధికారం చేపట్టాక సంజయ్ గాంధీకి తిరుగులేని పవర్స్ వచ్చేశాయి. అదే క్రమంలో ఆయనకు విమానాలు నడపాలనే పిచ్చి ఎక్కువగా ఉండేది. జూన్ 23, 1980న ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్ కు వెళ్లారు. అక్కడకు వెళ్లడమే ఆయనకు శాపమైంది. అక్కడ పార్క్ చేసిన S-21 మినీ ఫ్లైట్ చూసి ముచ్చటపడ్డారు. చూడగానే నడపాలనుకున్నారు. అందుకోసం కెప్టెన్ సుభాష్ సక్సేనాను రమ్మని చెప్పారు. ఆయన వచ్చినా నేను మీతో రాను అని అన్నాడు. ఈ విమానం నడిపిన అనుభవం మీకు లేదన్నారు ఆయన. మీకుంది కదా, నాకు విమానం నడపడం వచ్చు, కానీ ఈ మోడల్ నాకు కొత్త, ఇద్దరం నడుద్దాం పద అన్నారు. అయితే వాస్తవానికి సుభాష్ ఒక్కరైనా హ్యాండిల్ చేయగలరు. అక్కడ ఏం జరిగిందో ఏమో, ఎగిరిన కాసేపటికే అది కూలిపోయింది. ఇద్దరు అక్కడే చనిపోయారు. సంజయ్ గాంధీ మరణ వార్త ఇందిరకు తెలిసి కుప్పకూలిపోయారు. తన కొడుకు గుర్తుగా ఉన్న వాచ్ ఉంగరాలను తీసుకోవాలని ప్రయత్నించినా అవి దొరకలేదు. ఎవరో తీసేసుకున్నారు. ఆ తర్వాత తన రాజకీయ వారసుడే కాదు, తనకు ప్రాణ సమానుడైన కొడుకు చనిపోయాడని ఆమె కుమిలిపోయారు. కానీ పైకి మాత్రం గంభీరతను ప్రదర్శించేవారు. ఎందుకంటే సంజయ్ ఉంటే ఏ ఇతర రాజకీయ సలహాదారులు ఆమెకు అవసరం ఉండేది కాదు. సివిల్ సర్వెంట్ల నుంచి మంత్రుల వరకు అన్ని తానే చూసుకునేవారు. కేవలం పాలనాపరమైన నిర్ణయాలే ఇందిర చేసేవారు. చక్రవర్తిల ఏలిన సంజయ్ గాంధీ శకం అర్ధంతరంగా ముగిసింది. సంజయ్ గాంధీ బ్రతికి ఉంటే మాత్రం దేశం మరోలా ఉండేదంటారు కొంతమంది. ఒక పని చేయాలంటే బలవంతంగా నిరంకుశంగా చేయించేవారాయన. దేశం బాగుపడాలంటే కొన్ని సత్వర నిర్ణయాలు తీసుకోవాలని బలంగా నమ్మిన వ్యక్తి. ఎన్ని తప్పులు చేసినా కూడా దేశంలో పారిశ్రామిక విప్లవం రావాలి, విద్య నాణ్యంగా ఉంటే యువత దేశాన్ని ముందుకు తీసుకెళ్తుందని బలంగా నమ్మారు. ఆ విద్య మీదే ఆ తర్వాత రాజీవ్ గాంధీ వచ్చినా ప్రత్యేక దృష్టి పెట్టలేదు. ఐఐటీల తర్వాత రీసెర్చ్ ల్యాబ్లను దేశం మొత్తం ఏర్పాటు చేశారు రాజీవ్. సాఫ్ట్వేర్ టెక్నాలజీ భవిష్యత్తును ఊపేస్తుందని ఊహించి పారిశ్రామికవేత్తలను బెంగళూరు పిలిపించి మరీ పెట్టుబడులు పెట్టించారు ఆయన. సంజయ్ గాంధీ ఆలోచనలను రాజీవ్ గాంధీ కొంతమేర పూర్తి చేశారని చెప్పాలి. ఇక మొత్తానికి సంజయ్ గాంధీ హీరోనా విలనా అంటే ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతారు. కానీ యూరప్ దేశాల మాదిరిగా భారత్ ఉండాలని అనుక్షణం తప్పించారు. అయితే ఆయన చేతుల్లో పురుడు పోసుకున్న మారుతి సుజుకి ఆయన చనిపోయాక పూర్తి స్థాయిలో ఏర్పడింది. ఆయన చనిపోయాక ఇందిరాగాంధీ ప్రత్యేక దృష్టి పెట్టి ఒప్పందాలను ఏర్పాటు చేశారు. అందుకే మారుతి సుజుకి ఏర్పడిన ఏడాది 1981 అని ఉంటుంది. కానీ అఫీషియల్ గా 3 ఏళ్ల ముందే భారత్ లో ఉత్పత్తి మొదలు పెట్టింది సుజుకి. కానీ సంజయ్ గాంధీ మాత్రం పూర్తి స్థాయి భారత కంపెనీగా ఉండాలనుకున్నారు. మారుతి మీదే ఉండాలనుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చినందుకు వాటా ఇస్తానన్నారు ఆయన. కానీ ఆయనలా ఆలోచించడమే కాదు, ఆచరణలో పెట్టే నేత లేకపోవడంతో మారుతి సుజుకి ఏర్పడింది. లేకుంటే మనకి ఇండియాలో మారుతి మాత్రమే ఉండేది. సంజయ్ గాంధీ బ్రతికుంటే 1980లోనే రోల్స్ రాయిస్ ను భారత్ కు రప్పించి ఉండేవారు. తన స్నేహితులు ఆ కంపెనీలో చాలా మంది ఉన్నారు. కానీ సంజయ్ మరణం తర్వాత భారత్ లో ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధికి ఆటంకంగా మారింది. ఇప్పటికీ దిగుమతిదారుగానే మన దేశం ఉంది. ఇలా ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారు. కానీ అర్ధాంతరంగా చనిపోవడంతో కొన్ని అక్కడే ఆగిపోయాయి. కానీ ప్రతిపక్షాలకు మాత్రం సంజయ్ గాంధీ ఒక నిరంకుశ నేత. అంతేకాదు కాంగ్రెస్ లోనే చాలా మంది సీనియర్లు అతడిని మూర్ఖుననేవారు. ఎందుకంటే తన మాట నెగ్గకపోతే సంజయ్ లోని కోపం చవి చూడాల్సిందేనట.
భిన్న పార్శ్వాలు కలిగిన విభిన్నమైన వ్యక్తి అంటారు సంజయ్ గాంధీ. మరి మొత్తానికి సంజయ్ గాంధీ గురించి మీకేం అర్థమైంది? హీరోనా విలనా అనే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా వ్యక్తం చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.